అస్సలం అయికం వరహమతుల్లాహి వబరకాతు. అందరికీ నమస్కారాలు. నా ప్రియమైన కడపవాసురాలా, నేను నిన్న రాత్రి కడప నుంచి హజ్ యాత్ర కోసం నిన్న రాత్రి ట్రైన్ బయలుదేరి వెళ్ళిపోయినాను కడప నుంచి. కానీ ఈరోజు ఏదైతే విషయాలు నాకు ఫోన్ ద్వారా తెలుస్తున్నాయో, వీడియోలు కూడా చూసినాను సోషల్ మీడియాలో, చాలా బాధాకరం, చాలా అమానుషం, చాలా దారుణం. కడపలో ఇటువంటి సందర్భం వస్తుందని ఎవరు కూడా కలలో ఊహించుండరు. పిల్లప్పటి నుంచి హిందువు ముస్లిం అనే తేడా అసలు మా జ్ఞానంలోనే లేకుండా కలిసిమెలిసి అన్నదమ్ముల్లాగా జీవిస్తూ వచ్చినాము. ఇప్పుడు ఒక చిన్న ఇష్యూ గురించి అక్కడ కొందరు మతతత్వ పార్టీలు, ఆ మతతత్వ పార్టీలు, హిందూ మతతత్వ పార్టీలు హిందూ సోదరులకు రెచ్చగొడితే, ముస్లిం మతతత్వ పార్టీలు చిన్న చితక 2-3 పార్టీలు ముస్లిం జనాలకు, అమాయక ప్రజలకు రెచ్చగొట్టి వాళ్ళిద్దరిని ఎదురెదురుగా నిలబెట్టి రాళ్ళు రువ్వుకోవడం జరిగింది. దాంట్లో చాలామంది మన సోదరులు హిందువులైనా ముస్లిమైనా గాయపడ్డారు. అందులో పోలీస్ అధికారులు కూడా, పోలీసులు కూడా గాయపడినారు. చూసినా నేను, చాలా బాధాకరం. దానికి నేను చింతిస్తున్నాను. ఇది చాలా దురదృష్టకరమైన సందర్భము. కాబట్టి నేను ప్రజలకు ఒకటే కోరుకుంటున్నాను, మీరు క్రమశిక్షణ పాటించండి. ఈ మతతత్వ పార్టీల వాళ్ళ రెచ్చగొట్టుడు, వాళ్ళ దేశపూరిత మాటల్లో మీరు వెళ్ళొద్దండి. ఆ సర్కిల్ ఏదైతే ఉందో, ముస్లిం సోదరులు కూడా నేను చెప్తున్నాను, ముస్లిం మతతత్వ పార్టీలు వాళ్ళు జనాల్లో వెళ్ళరు, వాళ్ళు పని చేయరు, కష్టపడరు. వాళ్ళు కేవలం ఏంద్రా అంటే ప్రజలకు ఏదో ఇటువంటి టాపిక్ తీసుకొని రెచ్చగొట్టి ఏదో చేసినట్టు చేసి, ఇప్పుడు సర్కిల్ పేరిట వాళ్ళు పాపులర్ అయ్యి జనాల్లో వాళ్ళ పార్టీలు వాళ్ళు ఏం పాపులారిటీ కోసం చేస్తున్నారు రాబోయే లోకల్ ఎలక్షన్ కోసం. ఇది గమనించండి. అదేవిధంగా హిందూ మతతత్వ పార్టీలు కూడా అదేవిధంగా వాళ్ళ పార్టీ రావాలంటే వాళ్ళు అభివృద్ధి పరంగా రాలేరు, అభివృద్ధి చేయలేరు, ప్రజలకు ఏం చేయలేరు. ఈ విధంగా ఏదో ఒక టాపిక్ పెట్టుకొని రెచ్చగొట్టి వాళ్ళు కూడా రావాలని చేస్తున్నారు. ఇక్కడ ఎవరైతే రెచ్చగొట్టుతున్నారో ఆ నాయకులు, అది వాళ్ళేమో వాళ్ళ పిల్లలేమో బాగా ఉండారు, ఏమి అమాయక ప్రజలు కొట్టుకుంటున్నారు. ఇది ఏంద్రా అంటే ఒక రాజకీయము, ఓటు బ్యాంక్ రాజకీయాలు. దీన్ని గమనించి మీరు సంయమనం పాటించండి, క్రమశిక్షణతో ఉండండి. నా రిక్వెస్ట్ మీకు, నా విన్నపము మరి నేను కోరుకుంటున్నాను. ఇకపోతే ఎవరైతే హిందూ సోదరులు ఉన్నారో వాళ్ళు, నేను ఒకటే కోరుకుంటున్నాను, కడప ప్రజలు ఇక్కడ పాల్గొనలేదు. రెచ్చగొట్టే ఇది ఒక 4-5 మంది, ఒక 10ల సంఖ్యలో ఉంటారు, ఒక 10 మంది ఉంటారు, 15 మంది ఉంటారు. రెచ్చగొట్టే గుణము మరియు ద్వేషపూరిత ద్వేషాన్ని పెంచే నాయకులు, హిందూ నాయకులైనా ముస్లిం నాయకులైనా మతతత్వ నాయకులు, వాళ్ళు మాత్రమే దీనికి బాధ్యత వహించాలా. అక్కడ కొట్టుకున్న ప్రజలు, అమాయక ప్రజలు, వాళ్ళను నేను ఒకటే కోరుకుంటున్నాను, కొట్టుకున్న ప్రజలు, అదేవిధంగా అక్కడ లేని ప్రజలకు కూడా, కడప వాసులైనా మరి ఆంధ్రప్రదేశ్ మరియు మొత్తం దేశ ప్రజలైనా నేను ఒకటే కోరుకుంటున్నాను, ఇది హిందూ ముస్లిం జనాల మధ్య జరిగిన గొడవ కాదు. ఒక 2 మతతత్వ పార్టీలు కొట్లాడుకున్నాయి, మన మధ్య ఇంకా ఐక్యత ఉంది, అది ఎల్లప్పుడూ ఉంటుంది అని నేను మీకు గ్యారంటీ ఇస్తున్నాను. కాకపోతే ఇటువంటి సందర్భం ఇంకోసారి పునరావృతం కాకుండా మన ప్రజలు జాగ్రత్త పడాలి. ఇప్పుడు హిందూ సోదరులు కూడా నేను తెలుపుకుంటున్నాను, హిందువులకు సంబంధించి, క్రిస్టియన్స్కు సంబంధించి, అదేవిధంగా ఎవరికైనా సంబంధించి అన్ని చోట్ల సర్కిళ్ళు ఉన్నాయి, విగ్రహాలు ఉన్నాయి. వాజ్పేయి గారి విగ్రహం కూడా ఉంది. ఇవన్నీ మేము స్వాగతించినాం, ఎవరే కానీ అక్కడ దాన్ని అడ్డుపడలేదు. ఇప్పుడు ఒక ముస్లిం స్వతంత్ర సమరయోధుడైన టిప్పు సుల్తాన్ గారి విగ్రహం కానీ, లేకపోతే పేరు పెట్టాలని కానీ, అది జనరల్ బాడీ మీటింగ్లో అప్రూవ్ అయినప్పుడు ఎందుకు దాని గురించి ఇది ఇష్యూ చేసి ఈ హిందూ మతతత్వ పార్టీలు వస్తున్నాయి, ఈ హిందూ మతతత్వ పార్టీలు వచ్చి జనాలను రెచ్చగొడుతున్నాయి, ఈ విషయం తెలుసుకోవాలా, ప్రజలు గమనించాలా. అదేవిధంగా ఈ ముస్లిం మతతత్వ పార్టీలు 2-3 ఏదైతే ఉన్నాయో వాళ్ళ పేర్లు కూడా నాకు జనాలకు తెలియదు. కాబట్టి వీళ్ళు ప్రజల మధ్య ఓటు బ్యాంక్ కోసం రావాలనే ఉద్దేశంతో ఈ విధంగా చేస్తున్నాయి. ఇప్పుడు ముస్లిం మతతత్వ పార్టీలకు హెచ్చరిస్తున్నాను, నేను ఒక విషయం తెలుపుకుంటున్నాను. ఇక్కడ అమాయక ప్రజలు
సర్కిల్కు దెబ్బలు తగిలినాయి, దానికి ఎవరు బాధ్యులు? ఇప్పుడు వాళ్ళ మీద కేసులు పడితే ఆ కేసుల ద్వారా వాళ్ళ జీవితాలు నాశనం అయితే దాని బాధ్యత మీరు వహిస్తారా? ఎందుకు ఈ పనులు చేస్తున్నారు? అధికారికంగా చట్టపరంగా మనం వెళ్ళొచ్చు కదా, ఎందుకు అక్కడ ముస్లిం మతతత్వ పార్టీలు అక్కడ జనాలను చేకూర్చున్నారు? ఏంది అసలు మీ ఉద్దేశం ఏంది? ఆ సర్కిల్ రావాలని ఉంటే అక్కడ జనాల మధ్య రాకుండా ఆఫీసులో తిరిగి నాలుగు గోడల మధ్య ఆ సర్కిల్ అప్రూవల్ తీసుకొని ఆ సర్కిల్ చేయొచ్చు కదా. కాంగ్రెస్ పార్టీ తరఫున నేను ముందుగానే కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చినాను. దాని తర్వాత డిఆర్ఓ గారికి ఫాలోఅప్లో ఉన్నాను. డిఆర్ఓ గారు వాళ్ళ కూతురి పెళ్ళి వల్ల లాంగ్లీలో ఉన్నారు అని తెలిసి నేను వెళ్ళినప్పుడు ఇన్ఛార్జ్ డిఆర్ఓ గారు చాలా సానుకూలంగా స్పందించినారు. ఆ విధంగా ఫాలోఅప్ చేసుకొని అధికారికంగా మనం తెచ్చుకోవచ్చు కదా. అసలు ఇటువంటి భయంకరమైన సందర్భాన్ని మీరు సృష్టించి ఒక ఐక్యతను చెడగొడుతున్నారు. ఈ ముస్లిం మతతత్వ పార్టీలైనా హిందూ మతతత్వ పార్టీలైనా ఇది చాలా పెద్ద తప్పు చేసినారు. అదేవిధంగా నేను ఇక్కడ ఇంకో విషయం కూడా తెలుపుకుంటున్నాను. నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకానొక సందర్భంలో ఇక్కడ టిప్పు సుల్తాన్ సర్కిల్ నామకరణం ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. అటువంటప్పుడు ఈ సర్కిల్ పేరు వచ్చేదానికి ఇప్పుడున్న కడపలో కూడా టీడీపీనే ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఎమ్మెల్యే గారు కానీ వీళ్ళు ఏం చర్య తీసుకున్నారు ఆ పేరు వచ్చేదానికి? అదేవిధంగా ఇటువంటి సందర్భాలు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మతతత్వ ఘర్షణలు ఎక్కువ అవుతున్నాయి. మీరు దీనికి ఏ విధంగా బాధ్యత వహిస్తున్నారు? జనాలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఒక మెసేజ్ ద్వారా ఇది చాలా దురదృష్టకరం. అంటే అది మాలాంటి వాళ్ళు చెప్పాలా? మాకు అధికారం ప్రజలు ఇవ్వలేదు కాబట్టి అధికారంలో ఉన్నోళ్ళు మీరు దీన్ని పూర్తి బాధ్యత తీసుకొని ఇటువంటి సందర్భం పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోండి. దీనికి ఎవరైతే బాధ్యులు ఉన్నారో ఇంకోసారి ఎటువంటి మతపరమైన ఘర్షణ జరిగినా మీరే బాధ్యత వహించాలని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే ప్రజలు మీకు అధికారం ఇచ్చినారు. అదేవిధంగా మతతత్వ పార్టీలకు కూడా నేను హెచ్చరిస్తున్నాను. ప్రజల మధ్య ఐక్యత, ఈ ప్రేమాభిమానాలు ఉండడం వల్లనే ఆ రోజు మనం అందరం కలిసి బ్రిటిష్ వాళ్ళతో కలిసి హిందూ ముస్లింలు మనం స్వాతంత్రాన్ని సాధించుకున్నాము. ఈరోజు ప్రగతి వైపుకి వెళ్తున్నాము. భిన్నత్వంలో ఏకత్వం మన దేశం యొక్క ఒక గొప్పతనం. దాన్ని మీరు చెడగొట్టేదానికి అది హిందూ మతతత్వ పార్టీలు కానీ ముస్లిం మతతత్వ పార్టీలు కానీ చేస్తే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకుండదు. మీ మీద న్యాయపరమైన చర్యలు, చట్టపరమైన చర్యలు తీసుకునేదానికి కూడా కాంగ్రెస్ పార్టీ వెనకాడదని హెచ్చరిస్తున్నాను. ప్రజల సమయాన్ని పాటించండి. మరోసారి నేను కోరుకుంటున్నాను. అక్కడ అధికారికంగా కాంగ్రెస్ పార్టీ టిప్పు సుల్తాన్ సర్కిల్ తెచ్చేంత వరకు పోరాడుతూనే ఉంటుంది. అధికారికంగా చట్టపరంగాని మీతో మరీ వాగ్దానం చేస్తున్నాను. సయ్యద్ గౌస్పీర్, కడప కాంగ్రెస్.